నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం వెంటనే అందివ్వాలి. బాధితురాలు బేతపుడి భారతి. శివలింగ ఆరాధన సర్వదేవతలను ఆరాధించినట్లే. తాళ్లాయపాలెం శైవక్షేత్రం శ్రీ 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 శివస్వామి. బూటకపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జల్దీ భాగ్యశ్రీధర్. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన సందర్భంగా ఏర్పాట్లను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా ఎస్పీ తుషార్ డూడీలు పరిశీలించారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు వివిధ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్, డిఈఓ దగ్గర నుంచి మొదలుకొని టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ వరకు, అట్లనే ఎవరైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని మనం డ్రా చేశామో డ్యూటీస్కి, మీరు అందరూ కోఆర్డినేషన్తో కంప్లీట్గా వర్క్ చేసి మనం ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఎన్సీసీ అనేది తీసేసాము, ఇంకా ఎన్సీసీ లేదు, అందుకని ఆ పిల్లల్ని కూడా ఈరోజు వద్దని చెప్పాము. ఒక 12 మంది ట్రెడిషనల్ డ్రెస్లో గర్ల్స్ని ఉంచమని డిఈఓని అడిగాను, వాళ్ళని మనం చూస్తాం. ఇప్పుడు ఆ పిల్లలు ఉంటారు. అట్లనే మనకి మెయిన్ ఎంట్రన్స్లో జనమ్మ అరటి బోధులు, మామిడి తోరణాలు కట్టమన్నారు. ఫ్లవర్స్ వద్దని చెప్పారు సీఎం గారికి. వాళ్ళల్లో ఒక గర్ల్ వెళ్ళి సీఎం గారికి ఒక్క రోజు ఇస్తారు. ప్రార్థనా మందిరాలతో ఆధ్యాత్మికత పెంపొందుతుందని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. నిర్మాణంలో ఉన్న లూథరన్ ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు. కర్లపాళెం దాస్నగర్లో గ్రామస్తుల సహకారంతో నిర్మాణమవుతున్న లూథరన్ ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు. సింహద్వారం నిలబెట్టే ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కన్నయ్య మాట్లాడుతూ ప్రార్థనా మందిరం నిర్మాణానికి 5 లక్షల విరాళం ఇవ్వనున్నారు. శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు, వెంకటస్వామి, పిట్ల వసంతరెడ్డి, మేకల ఇర్మియా, షేక్ బాజీ, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, సయ్యద్ రఫీ, పులుగు రాంబాబు రెడ్డి, పిట్టు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర బాపట్ల కాన్స్టిట్యున్సీ కర్లపల్లి మండలం దాసనగర్ గ్రామంలో లూథరన్ చర్చి నూతన నిర్మాణంలో మేము అంతా కూడా పనిచేస్తున్న టైంలో సింహద్వారం పెట్టాలని గౌరవ మా నాయకులైనటువంటి నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ చర్చికి వారిచ్చినటువంటి భారీ విరాళం దాదాపుగా మాకు ఆయన 5 లక్షల రూపాయలు మాకు ప్రకటించే కాక ఇంకా నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీరు అందరూ కలిసికట్టుగా పనిచేసుకుని అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉండండి, ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ మంచిగా పనిచేసుకోండి. ఎందుకోసమంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో చర్చి నిర్మాణం అనేది అతి త్వరలో దగ్గరలో పూర్తి చేస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి మీకు 100కి 200% నేను సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ రోజు అయితే ఇక్కడ ప్రోగ్రాం లేదు ఆయనకి, నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. తప్పనిసరి ఈరోజు నిలబడుతుంది సార్, మంచి రోజు. మా సంఘస్థులు కానీ సంఘ పెద్దలు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు సార్. అంటే రాత్రికి ఆయన బయలుదేరి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని వచ్చి ఆయన ముఖద్వారం నిలబెట్టి వెళ్ళడం జరిగింది. బాపట్ల జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం తమ ఎగ్నా హాస్పిటల్ ఆధ్వర్యంలో గడిచిన సంవత్సర కాలం నుండి ఇప్పటి వరకు 14 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని ఎగ్నా హాస్పిటల్ ఎండీ, ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎగ్నా శ్రీకాంత్ అన్నారు. బాపట్లలోని ఎగ్నం హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎగ్నా హాస్పిటల్ ఎండీ, ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎగ్నా శ్రీకాంత్ ఏర్పాటు చేశారు.
ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించడం జరిగిందని యజ్ఞ శ్రీకాంత్ అన్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ నిపుణులు, రేడియాలజీ, స్త్రీల వైద్య నిపుణులు, ఎముకల కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు, షుగర్ వ్యాధి నిపుణులు పాల్గొని రోగులకు తగిన పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరానికి 300కు పైగా రోగులు రావడంతో ఈ శిబిరానికి పేద, మధ్యతరగతి ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. బాపట్ల జిల్లాలోని పాలమూరు గ్రామాల్లో సైతం తమ యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో గడిచిన సంవత్సర కాలం నుండి ఇప్పటి వరకు 14 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, సేవే లక్ష్యం, సేవే మార్గం అనే నినాదంతో భవిష్యత్తులో ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందించడమే ధ్యేయమని, ఈ అవకాశాన్ని బాపట్ల జిల్లాలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు. యజ్ఞ హాస్పిటల్ వాళ్ళు ప్రతి నెల ఉచిత క్యాంపులో భాగంగా ఈ నెల క్యాంపు పెదర్లపల్లిలో పెట్టడం జరిగింది. సుమారుగా 300 మంది పాల్గొన్నారు. ఈ క్యాంప్లో నేను కార్డియాలజీ విభాగం, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, తర్వాత స్త్రీల వైద్య నిపుణులు, రేడియాలజీ విభాగం పాల్గొనడం జరిగింది. అందరికీ ఉచితంగా షుగర్, బీపీ మరియు ఈసీజీ చేయడం జరిగింది. అందరికీ మందులు అవసరమైనంత మేర వారం రోజులకి ఇవ్వడం జరిగింది. ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి షుగర్ మరియు బీపీ, గుండె జబ్బులు నివారణ, వాటి గురించి ఎలా ఉండాలి, జీవనశైలి ఎలా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ ఉచితంగా బీపీ, షుగరు, థైరాయిడ్, అన్ని రకాల వ్యాధులకి ఉచితంగా మందులు పంపిణీ మరియు ఉచితంగా రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఏమైనా మీకు ఆరోగ్య సలహాలు కానీ సూచనలు కానీ కావాలనుకుంటే ప్రత్యక్షంగా యజ్ఞ హాస్పిటల్ని విజిట్ చేసి మీ యొక్క ఆరోగ్య సలహాల కోసం కానీ ఆరోగ్య సమస్యల కోసం కానీ మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రజల్లో అవగాహన కోసమని, ప్రజల్లోని కొంచెం మార్పు కోసమని పట్టణం వదిలి ఊరికి రావడం జరిగింది. ఇలాంటి సదుపాయాన్ని మీకోసం కార్డియాలజిస్ట్ గారు కానీ, ఆర్థోపెడిషియన్ డాక్టర్ గారు కానీ, జనరల్ వైద్య నిపుణులు కానీ, మరియు న్యూరాలజీ విభాగంలో డాక్టర్ గారు కానీ వారి సొంత ఊర్లో వదిలి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఉచితంగా సేవ, వైద్య దృక్పథంతో రావడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి, ప్రతి నెల మేము హాస్పిటల్ తరఫున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు యజ్ఞ హాస్పిటల్ తరఫున పెదలపల్లిలో నిర్వహించిన ఆరోగ్య క్యాంపులో పాల్గొనడం జరిగింది. వచ్చిన ప్రతి పేషెంట్కి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ రోగం గురించి అవగాహన కల్పించి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అవసరమైన వారిని హాస్పిటల్కి రమ్మని తర్వాత వైద్యం చేయడం జరిగింది సూచించబడింది. అందరూ ఈ వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అమలుకు నోచుకొని వాగ్దానాలు ఇచ్చి బూటకపు వాగ్దానాలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జల్దీ భాగ్యశ్రీధర్ అన్నారు. ఏఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగులకు భృతి, వాలంటీర్లకు పెంచిన గౌరవ వేతనంతో కొనసాగింపు, మహిళలకు ఉచిత బస్సు, ఇలా సూపర్ 6 అని చెప్పి ఎన్నికల ప్రచారంలో బూటకపు వాగ్దానాలు చేసిందని శ్రీధర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్నా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయిందని ఎద్దేవా చేశారు. వాలంటీర్లకు 5,000 నుండి 10,000 వేతనం పెంచుతామని కల్లుబుల్లి మాటలు చెప్పి వాలంటరీ వ్యవస్థ లేకుండానే చేశారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆశ చూపించి ఓట్లు పొంది ఇప్పటి వరకు హామీలు అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలకు సిద్ధమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ముందు తన ఎన్నికల వాగ్దానాలలో అనేక వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అన్నారు, మహిళలకి బస్ సౌకర్యం అన్నారు, అదేవిధంగా యువకులకి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను అధికారంలోకి వస్తే వాలంటీర్లందరికీ కూడా ఇప్పుడు ఇస్తుంది 5,000 రూపాయలే, కానీ నేను వస్తే మాత్రం 10,000 ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. వాలంటీర్లందరూ వ్యవసాయ కార్మికుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఏదో ప్రభుత్వం 5,000 10,000 ఇస్తే
కుటుంబాలకి చల్లనీళ్లకు వేడి నీళ్లుగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఇతర అనేక రకాలైనటువంటి చదువులు చాలా కష్టపడి తల్లిదండ్రులు తిని తినక వాళ్ళని చదివించారు. కానీ ప్రభుత్వం మాత్రం 5,000 రూపాయలకి 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం పనిచేయించుకుంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తే, నేను గనుక అధికారంలోకి వస్తే 10,000 ఇస్తానన్నారు. కనీసం 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఊసే లేనటువంటి పరిస్థితి. దాదాపు 2,30,000 మంది నిరుద్యోగ యువత గత ప్రభుత్వంలో 5,000 తీసుకుంది. వేడి నీళ్లకు చల్లీళ్లాగా ఉపయోగపడ్డాయి. కనీసం 5,000 కూడా లేకుండా 10,000 ఇస్తున్న వారు ఏమాత్రం వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో కనీసం ఉద్యోగ అవకాశాల కోసం ఎంతో మంది డిగ్రీలు చదివినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి అవకాశాలు లేవు. వాళ్ళని నడి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. కనీసం ఈ ప్రాంతంలో చిన్నపాటి ఏదో ప్రాజెక్టులు ఏదైనా కానీ యంత్రాల ద్వారా నడిచేటువంటి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి వేడి నీళ్లకు చల్లనీళ్ళలాగా ఉంటది అనే ఉద్దేశంతో చేస్తే ఈ ప్రభుత్వం అసలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. అది మీరందరూ కూడా వైఎస్ఆర్ సిపికి కార్యకర్తలు అని చెప్పేసి ఏదో రంగు పులిపి వాళ్ళని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితే కానీ వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితులు మాత్రం లేదు. వాళ్ళు ఏ పార్టీ అనేది తర్వాత సంగతి. నిరుద్యోగిని మాత్రం రోడ్డు మీద ఎక్కించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆ నిరుద్యోగ యువతకి మీరు ఇచ్చేటువంటి పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ ని పక్క రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నారు. కనీసం మీరు అది కూడా ఇవ్వకుండా వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అని, అందరూ వైఎస్ఆర్ పార్టీ ఎందుకుంటారు? అసలు మీరు ఆ విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఈ నిరుద్యోగ యువత డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి ఏ మాత్రం అవకాశం లేకుండా వాళ్ళని పక్కన పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని, వీళ్ళందరూ వ్యవసాయ కూలీల యొక్క పిల్లలే కాబట్టి వాళ్ళందరినీ రక్షించాల్సి, వాళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తయారు చేయటం మాత్రం దుర్మార్గమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారుల కొరకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అల్పాహారం ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరుగుతుందని రెడ్ క్రాస్ సభ్యులు బోర్లే రామసుబ్బారావు అన్నారు. బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు సతీమణి ఇందిరాదేవి జ్ఞాపకార్థం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారి కొరకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సోమవారం అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, దాతలు ముందుకు రావాలని ఆయన సందర్భంగా కోరారు. నారాయణ భట్టు సతీమణి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు నారాయణ, రమణబాబు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి బాపట్ల జిల్లా మొత్తం నుంచి కూడా కలెక్టర్ గారిని కలవటానికి అన్ని ఊర్ల నుంచి ఇక్కడికి ప్రజలు విచ్చేస్తారు. ఈ విచ్చేసిన వారికి ఇక్కడ ఏమీ సౌకర్యాలు లేనందున రెడ్ క్రాస్ సంస్థ కలెక్టర్ ఆఫీస్ పెట్టిన కాడి నుంచి ప్రతి సోమవారం కూడా ఇక్కడ స్పందన కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు అల్పాహార విందు మరియు మంచినీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏర్పాట్లో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ నారాయణ భట్టు గారి శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్థులైనారు ఒక 4 రోజుల క్రితం. వారి జ్ఞాపకార్థంగా ఈ రోజున ఇక్కడ అందరికీ కూడా విచ్చేసిన అందరికి కూడా పొంగలి, స్వీట్ పొంగలి మరియు పులిహార పంచడం జరుగుతుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి పవిత్రాత్మ స్వర్గ లోక ప్రాప్తి చెందాలని మా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం.
శివలింగ ఆరాధన సర్వదేవతలను ఆరాధించినట్లేనని తాళ్లాయపాలెం శైవ క్షేత్రం పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి అన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవా సమితుల సమైక్య సంయుక్తంగా కార్తీక ఐశ్వర్య జ్వాల దీపోత్సవం అత్యంత వైభవంగా భావనారాయణ స్వామి దేవాలయం వద్ద నిర్వహించారు. శివలింగ ప్రతిష్ట సకల దేవత ప్రతిష్ట అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పంచభూతాలను ముందు ఉంచుకొని దీపాలను వెలిగిస్తున్నామని అన్నారు. దీపాన్ని ఎక్కడ వెలిగించినా అది పైకే చూస్తుందని, తన తత్వాన్ని ఎప్పుడూ మార్చుకోదన్నారు. ఋతువులు మారినా కాలం మారినా తమ తత్వాన్ని కోల్పోదని పేర్కొన్నారు. తత్వాన్ని కోల్పోకుండా కార్యం ప్రారంభిస్తే తప్పకుండా ఫలిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాలను బాబు నాగేంద్ర పర్యవేక్షించారు. వెల్లంపల్లి సత్యనారాయణ, బెల్లంకొండ సత్యనారాయణ, సోమరౌతు నాగభూషణం ఆహ్వానించారు. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం కార్తీక ఐశ్వర్య జ్వాలా తోరణం దీపోత్సవం అంటూ ప్రపంచ ఆర్య వైశ్య సంఘం బాపట్ల మరియు వాసవి సేవా సంఘం సముఖ్య సభ్యులందరూ కలిసికట్టుగా సంయుక్తంగా చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో మన సాంప్రదాయాలు, సంస్కృతికి, మన కుటుంబాలు, మన బాపట్ల ప్రజానికం, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న గవర్నెన్స్, ఈ ప్రభుత్వం అంతా బాగుండాలని నేను మనసారా ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనకి తోడుగా నీడగా ఎప్పుడు శుభాలు అందించాలని, పట్టణానికే తలమానికంగా 1430 సంవత్సరాల నుంచి కొలువు స్వయంగా ఉన్న మన బావ నారాయణుడు కృప కూడా మనతో ఉండాలి. చేసే ఇటువంటి మంచి కార్యక్రమాల్లో, ఇటువంటి దీపోత్సవాల్లో, దీపం అంటే ఒక వెలుగని మనం అనుకుంటాం. దీపం అంటేనే ఒక ఐశ్వర్యం, దీపం అంటేనే ఒక సాంప్రదాయం, అదే దీపం అంటే ఒక గురువు, అదే దీపం అంటే మనం మన గృహంలో చేసుకునే చిన్న పూజా కార్యక్రమం నుంచి మన నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న దేవాలయంలో జరిగే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు, నూతన దేవాలయ నిర్మాణాలు, పాత జీర్ణోద్ధరణలు, పుష్కరాలు, కుంభమేళాలు, అతిరాత్ర మహాయాగాలు, ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ 7 కోట్ల మహామంత్రాల్లో ఏదో ఒక మంత్రం ఉపయోగించుకోవాల్సిందే. అటువంటి మహామంత్రాల్లో మనుమకుడి ఉన్న స్థానాన్ని 2 మహామంత్రాలు ఆక్రమిస్తాయి. ఒకటి శివ పంచాక్షరి మహావిద్య, 2 అష్టాక్షరి మహావిద్య. దివ్యమైన భవ్యమైన కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా అమావాస్య రోజున మనకు సనాతన భారత ఋషీషులు ఇచ్చిన 12 మాసాలలో అగ్రస్థానాన్ని వహిస్తుంది ఈ కార్తీక మాసము. కార్తీక మాసంలో జరిగే ఏ చిన్న పూజా కార్యక్రమమైనా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితుల ద్వారా, విద్వాంసుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా, అర్చకుల ద్వారా, పురోహితుల ద్వారా మనం వింటున్నాం, తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. కానీ ఈ కార్తీక మాసంలో ఒక మంచి పని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక చేయకూడని పని చేస్తే అంతే పాపం వస్తుంది. ఇది హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. మంచి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, చేయకూడని పని చేస్తే అంతే ఎక్కువ పాపం వస్తుంది. అటువంటి కార్తీక మాసంలో అనేక కారణాల వల్ల మనం పూజల్లో పాల్గొనలేకపోతే ఈ కార్తీక అమావాస్య రోజు ఒక్క దీపారాధన వెలిగిస్తే 30 రోజుల పాటు చేసిన పూజా ఫలితం వస్తుందని స్పష్టంగా ధర్మశాస్త్రాల ద్వారా మనకు తెలియవస్తుంది. మన గృహము, మన రాష్ట్రము, ఈ దేశము, ఈ విశ్వము, ఈ ప్రపంచము లక్ష్మీనారాయణ యొక్క, పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని అందరూ పలుకుదాం. తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని వెంటనే ఇప్పించాలని బేతపూడి భారతి కోరారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కిష్కిందపాళెం గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్కు ఫిర్యాదు చేశారు. తుఫాన్ ప్రభావంతో సర్వం కోల్పోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొంతమందికి ఇచ్చి సుమారు 70 మందికి మాత్రం ఇవ్వలేదని అన్నారు. 4 రోజులు మాత్రం భోజన సదుపాయం కల్పించారని, ప్రభుత్వాలు ఏ విధంగా కూడా ఆదుకోలేదని వాపోయారు. పలుమార్లు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మోషే, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళు పొడిచిపోయి బాగా విపరీతమైన వరద వచ్చి మాకు ఏ సహాయం కూడా మాకు అందల. మాకు కుండలు పోయినాయి, చొట్లు పోయినాయి, బట్టలు పోయినాయి. మరి 4 రోజులు భోజనం మాత్రం పెట్టారు. మరి ఏ సహాయం లేదు. ఇంత మట్టుకు 4 సార్లు వెళ్ళాము. 4 సార్లు మండలం కాడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము. 3 సార్లు ఇచ్చాము. మళ్ళీ సచివాలయం కాడికి వెళ్ళాము. ఇదిగో వస్తాయి అని అంటున్నారు. 2 నాళ్ళు జరిపారు. వస్తాయి అని మేము ఆశతో ఊళ్ళో కాడ వెళ్ళాము. మా వాళ్ళని కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామం. మరి ఎన్నోసార్లు అడిగామండి. అందరిని అడిగాం, ప్రెసిడెంట్ని అడిగాం, అందరిని అడిగాం. అడిగితే వస్తాయి అని అన్నారు. పెట్టుకోండి అన్నారు. ఊరు మొత్తం రాలేదా? ఊరు మొత్తం వచ్చి 70 మందికి రాలే. ఊర్లో మొత్తం ఎంతమంది ఉంటారు? 1000 కుటుంబాల పైన ఉంటాయి. 1000 కుటుంబాల్లో 70 మందికి ఆగింది. మీకు ఎటువంటి నష్టం జరిగింది వరదల్లో? మాకు అన్ని పోయినాయి అండి. బట్టలు పోయినాయి, అంట్లు పోయినాయి, అన్ని పోయినాయి, టీవీ అన్ని పోయినాయి. వరదల సమయంలో భోజనం అందించారా? భోజనం అందించారు. 4 రోజులు భోజనం అందించారు. నష్టపరిహారం రాలేదు. రాలేదండి. ప్రకటించిన 10,000 ఎంఆర్ఓ గారి దగ్గరికి నేను ఓన్గాను 10 సార్లు వెళ్ళానండి. మరి జనాలను తీసుకుని ఒక 2-3 సార్లు వెళ్ళానండి. అదిగో వస్తాయి ఇదిగో వస్తాయి అన్నాడు. లేకపోతే మా ఈఆర్ఓ గారిని పిలిచి ఏమయ్యా కాగితాలు పంపలేదా అంటాం. వెళ్ళినప్పుడల్లా అదే మాట్లాడుతున్నారు. పెట్టుకున్నాము, సంతకాలు పూర్తి అవ్వలేదు అంటాడు ఆయన ఈఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు ఏమో ఎన్నిసార్లు వెళ్ళినా అదే మాట చెబుతారండి. బాపట్ల పట్టణంలో అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. 41 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు ఇరుముడితో శబరిమలకు అయ్యప్ప స్వామి వద్దకు వెళ్లి దర్శనం చేసుకునేందుకు ప్రయాణమవుతున్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో కట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్ వద్ద మద్యం సేవిస్తున్న వారికి బాపట్ల పట్టణ పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాపట్ల పట్టణంలోని కూరగాయల మార్కెట్కి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవ్వాల్సి వస్తున్న పరిస్థితి నిన్నటి దాకా చూశాం. బీసీటీలో ప్రసారమైన వార్తా కథనానికి పట్టణ సీఐ అహ్మద్ జానీ స్పందించి వెంటనే రంగంలోకి దిగి మార్కెట్ వద్ద పోలీసు యంత్రాంగంతో గస్తీ నిర్వహించి మద్యం సేవిస్తున్న వారిని పోలీస్ స్టేషన్కి తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కూరగాయల మార్కెట్ వద్ద ఎవరు మద్యం సేవించినా వారికి కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ అహ్మద్ జానీ హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం వెంటనే అందివ్వాలి. బాధితురాలు బేతపుడి భారతి. శివలింగ ఆరాధన సర్వదేవతలను ఆరాధించినట్లే. తాళ్లాయపాలెం శైవక్షేత్రం శ్రీ 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 శివస్వామి. బూటకపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జల్దీ భాగ్యశ్రీధర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బీసీటీ న్యూస్.